సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటుగాళ్ళు ఏకంగా ఒక టీడీపీ ఎమ్మెల్యేని బురిడి కొట్టించారు సార్. ఏకంగా ₹1,00,00,000 పైన ఆయన దగ్గర నుంచి వసూలు సాధించారు. సో ఇప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్ మామూలుగా సామాన్యమైన వ్యక్తులు వీటికి బలైపోతారంటే ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా బలైపోవడం అనేది చూస్తూ వస్తున్నాం. మరి ఏం జరిగింది? దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు సార్? అంటే ఈ లావాదేవీలు, పైరవీలు ఈ వ్యవహారంలో ఉన్నవాళ్ళు ఉమ్, జనరల్ గా ఏమో ఎక్కడైనా ఒక అడుగు అటు ఇటు జరిగిందేమో అని అనుకుని ఎందుకైనా మంచిది ఇది రోడ్డెక్కక ముందే క్రైసిస్ మేనేజ్మెంట్ చేద్దాము అనే భ్రమలో పడి ఉమ్, ఇలా ఒక తప్పటడుగు వేసి ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తోంది నాకు ఓకే. సుధాకర్ కేసు విన్న తర్వాత. ఉమ్, అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉంటాయి. ఉమ్, అంటే బయటకి స్ట్రక్చర్ గా కనిపించకపోయినప్పటికీ అంటే చట్టం ఇంకా మారలేదు. లిబరలైజేషన్ మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా ఇంకా చట్టం మారలేదు. చాలా సందర్భాల్లో వీళ్ళు చట్టాన్ని పట్టించుకోకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రెజర్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవరో వచ్చి ఏదో చేయొద్దాము, ఈ ప్రాజెక్ట్ కొంచెం ముందుకు నడపాలి, మీకు కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడ్స్ ఉంటాయి కాబట్టి మీరు ఏమన్నా పుష్ చేయండి, మీకు ఇంత ఈ పద్ధతిలో మేము ఇంత ఇస్తాము, ఇలాంటి డీల్స్ ఏవో ఉండొచ్చు. ఆ పనిలో ఉంటారు జనరల్ గా. ప్రతి పొలిటీషియన్ కి ఇలాంటి లావాదేవీలు లేకుండా రాజకీయాలు చేయరు. ఉమ్, పైగా అతను అధికార పార్టీతో ఉన్నాడు, తెలుగుదేశంతోనే ఉన్నాడు కదా. ఓ, కాబట్టి ఆయనకు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి ఎవరో జనరల్ గా అప్రోచ్ అవుతూ ఉంటారు. ఉమ్, ఈ అప్రోచ్ అయిన వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఆయన లాబియింగ్ ఏదో ఆయన చేస్తూ ఉండుంటాడు. ఉమ్, లాబియింగ్, లైజానింగ్ అనేది మార్కెట్ ఎకానమీ ప్రకారం తప్పు కాదు, కానీ చట్టంలో కొంచెం దానికి సంబంధించి ఇంకా పూర్తి సౌలభ్యాలు దొరక్కపోవడంతో ఆ ఏరియాలో అడపాదడపా కేసులు పెట్టడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు అలాంటివే, ఉమ్, అలాగే చంద్రబాబుని ఇరికించిన కేసు కూడా అలాంటిదే. ఆ బాపతు కేసులు పెట్టుకోవడానికి కొంత సౌలభ్యం ఉంది. ఉమ్, ఈ సౌలభ్యం ఉంది అనే విషయం వీళ్ళకి తెలుసు స్పష్టంగానే. కాబట్టి మనం చేసిన 1,00,000 వ్యవహారాల్లో ఎక్కడో ఒక తప్పటడుగు దొర్లుంటుందేమో, ఎందుకు ఆ దారి ఎవరో కనిపెట్టి మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎందుకు ఇది కల్పించాలి, ఓపెన్ చేస్తాను అంటున్నాడు, కొంచెం అక్కడ కూడా సిమెంట్ రాస్తే బాగుంటుంది కదా అని ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్రైసిస్ మేనేజ్మెంట్ అని వాడాను ఇందాక. ఉమ్, ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో భాగంగా ₹1,00,00,000 పోతే పోయినాయిలే అనుకుని మనం చేసిన రకరకాల పైరవీ కార్యక్రమాల్లో మన దొడ్లోకి వచ్చిన మన గాదిలో పడిన దానిలో ఈ ₹1,00,00,000 పోతే ఏమిటి అనే ఉద్దేశంతో ఒక అడుగు ముందు కేసు ఉంటాడు ఆయన. ఉమ్, ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇరుక్కున్నాడు తప్ప ఆయన ఏదో అంత తెలిసి, అంత జ్ఞానయ్యి ఉండి, అంత రాజకీయాల్లో ఉండి ఎందుకు ఇలా దొరికిపోయాడు అని ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాక ప్రపంచం మాట్లాడుకుంటాం. ఉమ్, ఆయనకు తర్వాత డౌట్ వచ్చి ఒక కంప్లైంట్ పడేస్తే మంచిది, ప్రపంచం తనని అమాయకుడుగా అనుకుంటుంది అని కూడా అనుకుని ఒక కంప్లైంట్ పడేశాడు. నష్టపోయిన మాట వాస్తవమే, ఆయన దెబ్బతిన్న మాట వాస్తవమే, కాదని నేను అంటం లేదు. కానీ ఎందుకు టెంప్ట్ అయ్యాడు అనే దానికి ఇది పునాది. ఉమ్, ఈ పునాది మీద అతను టెంప్ట్ అవుతాడు అనే జ్ఞానం అవతల వాడికి ఉండటం వలన వాడు అక్కడ కొట్టాడు, ఈయన జారాడు, అతనికి పని అయింది, వారికి పని అయింది, కానీ వీరికి ఇబ్బంది కలిగింది, వీరి ఇగో గాయపడిన ఇగోకి మందు రాసుకోవడం కోసం కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో పాటు ప్రపంచం అయ్యో మా క్యాండిడేట్ ఇంత అమాయకుడా అనేటువంటి ఒక జాలి. ఇప్పుడు ఈ నష్టం పూడ్చడానికి ఆయనతో ఆల్రెడీ లావాదేవీల్లో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకుని ఈ నష్టం పూడ్చాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేయడానికి కూడా ఈ పెద్ద మనిషి ఈ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడనేది కూడా ఒక సందేహం. ఇవన్నీ ఇలాగే జరుగుంటాయని కాదు, ఆయన ఉన్నటువంటి ఏరియా, జరిగినటువంటి క్రైము, ఆయన జారినటువంటి పద్ధతి, ఈ మూడింటిని పక్కన పెట్టి ఏం జరిగి ఉండొచ్చు అనేది ఊహిస్తే వచ్చినటువంటి అవుట్కమ్ ఇది. కాబట్టి
రాజకీయ రంగము అనేది రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం. ఇంతకు ముందు రాజకీయ నాయకులకి లంచం ఇవ్వటం అనేది అదొక పద్ధతిలో నడిచేది. ఇప్పుడు అసలు నడుస్తున్నదంతా వాళ్ళ చేతుల మీదుగానే. వాళ్లే లీడ్ రోల్లో ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అవినీతి అనే కార్యక్రమాలకు వాళ్లే లీడ్ రోల్లో ఉన్నారు. వాళ్లే నడుపుతున్నారు, నిర్వహిస్తున్నారు, చేస్తున్నారు. కనుక వాళ్ళని కాదని వెళ్లే పరిస్థితి లేదు. ఆ కంట్రోల్లో ఉన్నారు. ఒక రకంగా ఇది ప్రస్తుతం మనం అంటే డెమోక్రసీయా, డిక్టేటర్షిప్ ఇలాంటివి రకరకాలు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంటోక్రసీలో ఉన్నాం మనం. ఆ గవర్నమెంటోక్రసీలో భాగంగానే అధికార పార్టీతో లింకులు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రస్తుతం వాళ్ళు ఒక రకమైనటువంటి పైరవీకారులుగా మారిపోయారు. లైజానింగ్ బాసులుగా మారిపోయారు. ఈ లైజానింగ్ బాసుల సైకాలజీ ప్రకారం ఆ ఏరియాలో దెబ్బేసి ఒక వ్యక్తి ఒక డిజిటల్ కార్డు వేసి లబ్ధి పొందాడు. వీళ్ళు ఎలా పెరుగుతున్నారో అలాగే వాళ్ళు కూడా పెరుగుతారు. ఈ క్రైమ్ కూడా పెరుగుతుంది. బయటకు చెప్పుకోలేని బాధలు, బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు, బయటకు చెప్పుకోలేనటువంటి సంగతులు ఉన్నప్పుడు కాట్లు తప్పవు. అందుకని బహిరంగ వేదికల మీద ఇది చర్చనీయాంశం కావడం అతనికి అవసరం కాబట్టి ఈ కంప్లైంట్ ఇచ్చాడు. కానీ దీని మీద సీరియస్ గా బాధపడక్కర్లేదు. సామాన్యుడు తెలియక నష్టపోతాడు. తెలిసిన వాడిని ఎలా దెబ్బ కొట్టాలంటానికి సంబంధించి ఇంకో వ్యూహం అవసరం. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే నడవదు. ఇప్పుడు అక్కడెక్కడో మనీ లాండరింగ్ జరిగింది అనేది ఏదో మాట్లాడి ఇతన్ని హోల్డ్ చేశాడు. అంటే ఇతను ఎందుకు హోల్డ్ అయ్యాడు, ఎందుకు లాక్ అయ్యాడు అంటే అలాంటి కార్యక్రమాల్లో ఎక్కడో మన అడుగు ఉంది. ఇది అన్ని దగ్గరుండి చూసుకోలేరు. ఎక్కడెక్కడో రకరకాల వ్యవహారాల్లో వీళ్ళు ఒక కీ రోల్ పోషిస్తారు ఒక ఏరియాలో. మనం ఒక ఏరియాలో కీ రోల్ పోషించిన చోట ఇంకో ఎండులో ఎక్కడో తప్పు జరిగిందేమో అని ఒక సందేహం. దాన్ని వదిలిపెట్టేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటి అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈ కొంచెం సిమెంట్ మన దగ్గర ఉంది కాబట్టి దీనికి ఈ కంతకు రాద్దాం అనే చిన్న తాపత్రయంతో ఆయన మోసపోయాడు. కానీ అన్కాన్షియస్ గా కాదు, కాన్షియస్ గానే దెబ్బతిన్నాడు ఆయన. ఈసారి మరికొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాడు. ఇది మొదటి అనుభవం, తొలి అనుభవం కావచ్చు. డిజిటల్ కార్డులు ఉంటాయి అనే దానికి సంబంధించి ఆయనకి తొలి అనుభవం కాబట్టి ఇది కొంచెం ప్రపంచంతో పంచుకున్నాడు. కానీ భవిష్యత్తులో ఆయన జాగ్రత్త ఆయన తీసుకుంటాడు. ఈ పార్టీకి ఆయనకి సంబంధించినటువంటి జ్ఞాన ప్రసరణ నిఘా విభాగాల నుంచి, పోలీసు విభాగాల నుంచి ఆయనకి ఆ జ్ఞాన ప్రసరణ చేయించుంటారు ఏలినవారు అనగా తెలుగుదేశాధీశుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే పార్టీతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అవసరం. కాబట్టి ఆయన కొంచెం వీటిని జాగ్రత్తగా ఎలా నిర్వహించాలి, ఇప్పుడున్నటువంటి ప్రపంచం ఏమిటి, మనం ఈ ప్రపంచం కళ్ళుగప్పి ఎలా నడవాలి అనే దానికి సంబంధించి ఒక డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేడర్కి. ఆ అవసరాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చింది సంఘటన. మరి ఆయన ప్రాపర్ గా రిసీవ్ చేసుకుని వెంటనే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ పని ఎలా చేయాలి, ఎలా దొరకకూడదు, దొరకకుండా చేయవలసింది ఏమిటి, ఎవరైనా కాటుకు సిద్ధపడితే దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి, వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయ మార్గం, ఇలాంటి కష్టం సంభవించినప్పుడు వెంటనే ఆ కష్టం గురించి షేర్ చేసుకుని ఎలా నడుచుకోవాలో తెలుసుకోవటం కోసం ఒక చిన్న ఇంటలెక్చువల్ కాల్ సెంటర్ సెటప్ ఒకటి పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇవన్నీ ఏవైనా చెక్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తాడేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.